బోర్ కొడుతుంది. ఇక్కడ సీజర్ ఉంది, ఇక్కడ పేపర్ ఉంది. కట్ చేసుకుని ఆడితే అయిపోతుంది కదా. కట్ చేసుకొని మంచి ఇంటి నిండా పోసి ఇలా ఎగిరేస్తా. అప్పుడు ఎలా వస్తుందో చూస్తా. భలే ఉంటుంది. అప్పుడు మంచిగా మ్యాజిక్ కూడా ఉన్నట్టుంటుంది నాకైతే. ఎన్నైనాయో పైకి ఇచ్చేస్తా. మా అమ్మ వస్తుంది, నాకు భయం అవుతుంది. ఏదో ఒకటి చెప్పేద్దాం. మా అమ్మ వస్తుందమ్మా. ఇంటి నిండి ఇన్ని పేపర్సా? అసలు మనిషి అనుకుంటుర్రా ఏమనుకుంటుర్రు? ఇన్ని పేపర్స్ ఎట్లా వెళ్తా? అమ్మో ఇన్ని పేపర్స్ ఎత్తాలంటే ఎంత బాధ అమ్మా. సారీ మమ్మీ, కాపు. ఆంటీ వాళ్ళని వీళ్ళు ఆంటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు కదా. ఏంది ఇప్పుడు ఆంటీ వాళ్ళని పిలిపించి వచ్చి క్లీన్ చేసేయాలంటే వాసిపోతుంది. ఇక్కడ ఏమన్నా చెట్లకు కాస్తున్నాయి డబ్బులు? చెట్లకు కాస్తున్నాయి నీకు. ఇంకా నేనే క్లీన్ చేస్తా. ఇప్పుడు నాకు 10 minutesలో క్లీన్ లేకపోతే ఒక్కొక్కలకు ఉంటుంది. ఇప్పుడు నీకు నాటకం వేస్తున్నావు. అమ్మ ఆపమ్మ, సారీ. నేనే 10 minutesలో క్లీన్ చేసి నేను పిలుస్తా. అయ్యో 10 minutes, నాకు 10 secondsలో ఉండాలి. రాని ఉండకపోతే చూడు నేను పోతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఊకాలంటే నా వల్ల కాదు. ఏదో ఒకటి చేద్దాం. ఆయన ఊకి ఎత్తాలంటే ఎట్టెత్తుతా, మంచం కిందకి దూసేస్తాం, అయిపోతుంది. ఇంక ఊకేద్దామా? ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి ఎత్తి ఆడుకోవడానికి పోవాలంటే టైం అవుతుంది. ఇప్పుడు చెత్త అంతా ఎడ దూసాలి. అయినా మా మమ్మీ ఇటు మూలకు చూడదు కదా, ఇటు మూలకు దోసేస్తా. సింపుల్ అయిపోయింది. మమ్మీ తిరుగు నేనే చిన్న వేసుకొని అందరు ముందట బిల్డప్ ఇస్తా. ఇప్పుడు వేస్తాం మమ్మీ తిరుగు. ఇప్పుడు పోయి మా మమ్మీనే బెదిరిస్తా. మీ అమ్మాయి నన్ను పిలిచిందండి ఇంట్లో క్లీన్ చేయడానికి. ఆమె శాత కావట్లేదంట, పాపం జ్వరం వచ్చిందంట.